రామాయణం పార్ట్ 16 సీతారాములు వనవాసానికి బయలుదేరడం. సీతారాములు పెద్దలకు నమస్కరించుకొని వనవాసానికి బయలుదేరుతారు. లక్ష్మణుడు మౌనంగా వాళ్లను అనుసరిస్తాడు. ఈ విషయం తెలియగానే అయోధ్య ప్రజలంతా రాజభవనం దగ్గరికి చేరుకుంటారు. రాముడు తనకి రాజుగా ఉండాలని, ఆయన అడవులకు వెళ్లడం తమకి ఇష్టం లేదని చెబుతారు. రాముడు లేని అయోధ్యలో తాము కూడా ఉండజాలమని చెప్పి దారికి అడ్డుగా కూర్చుంటారు. తన పట్ల వాళ్ళకి గల ప్రేమ అనురాగాలు రాముడిని కదిలించి వేస్తాయి. భరతుడిని రాజుగా అంగీకరించమని, తండ్రి మాటను నిలబెట్టుకునే అవకాశాన్ని తనకు ఇవ్వమని కోరుతాడు. భరతుడినే రాజ్యాన్ని ఏలుకోమని, తాము మాత్రం సీతారాముల వెంట అడవులకు వస్తామని అందరూ ముక్తకంఠతో చెబుతారు. రాముడు ఎంతగానో వారిస్తున్నా వినిపించుకోకుండా ఆయనను అనుసరిస్తారు. పొలిమేరలు దాటిన తరువాత ఆ రాత్రికి ఒక చోట సీతారాములు విశ్రమిస్తారు. అయోధ్య ప్రజలు కూడా ఆ ప్రదేశంలో కునుకు తీస్తారు. అక్కడి నుండి వాళ్లను వెళ్ళమని ఉద్దేశించి వెనుదిరిగి వెళ్ళగానే ఉద్దేశ్యం తెలియజేస్తారు. సీత లక్ష్మణ సమేతుడై రాముడు ముందుకు కదులుతారు. మర్నాడు ఉదయాన్నే నిద్రలేచిన అయోధ్య వాసులు రాముడి మనసును అర్థం చేసుకొని కన్నీళ్లతో వెనుదిరిగి అయోధ్యకు వెళుతారు. సీతారాములు ముందుకు సాగుతూ ఉంటారు. కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటుతూ వెళుతూ ఉంటారు. మార్గమధ్యంలో వాళ్ళు గంగా నదిని దాటవలసి వస్తుంది. ఆ నదిపై నావ నడిపే గుహుడు సీతారాములను గుర్తించి వారి పాదాలకు నమస్కరిస్తారు. తన గూడెం ప్రజలకు అక్కడికి పిలిపించి సీతారాముల దర్శనం చేయిస్తాడు. వారికి అవసరమైన తినుబండారులు ఏర్పాటు చేస్తాడు. సీతారామ లక్ష్మణులు విశ్రాంతికి అవసరమైన ఏర్పాట్లు చేయిస్తాడు. ఆ తరువాత వాళ్లను ఎంతో జాగ్రత్తగా అవతలి ఒడ్డుకు చేరుస్తాడు. గుహుడు ఇచ్చిన ఆతిథ్యం, ఆయన చూపిన ఆత్మీయత పట్ల రాముడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. గుహుడిని ఆలింగనం చేసుకొని తన అభిమానాన్ని చాటుతాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు తనని ఆలింగనం చేసుకోవడం గుహుడు సంతోషంతో మురిసిపోతాడు. తన జన్మ ధన్యమైందని చెబుతూ గుహుడు సీతారాముల నుంచి సెలవు తీసుకుంటాడు. కనుమరుగు అయ్యే వరకు తన వైపే చూస్తూ వెళుతూ ఉంటాడు. గుహుడి వైపే చూస్తూ నిలిచున్న రాముడు భారమైన మనస్సుతో వెనుతిరుగుతాడు. అలా గంగానది తీరంలో సీతారామలక్ష్మణులు ముందుకు సాగుతూ వెళుతూ ఉంటారు. తరువాత సీతారాములు ఎప్పుడైతే అంతఃపురం నుంచి అవతలకి కాలు పెట్టారో అప్పుడే అంతఃపురం భవనాలన్నీ కల తప్పుతాయి. అంతవరకు పట్టాభిషేక మహోత్సవం పేరుతో సందడిగా కనిపించిన వీధులన్నీ వెలవెలబోతూ ఉంటాయి. కైకేయి మందిరాన కటిక నేలపైన కూలిపోతుంది. దశరథుడు కన్నీళ్లు పర్యావతనం చేసుకుంటారు. తన రాముడు లేని రాజ్యాన్ని తాను చూడలేనని చెప్పి అడుగు బయటికి వెయ్యకుండానే అక్కడే రోధిస్తూ ఉంటాడు. వశిష్ఠ మహర్షి అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది. తాను ఎవరికి ఏ అపకారం చేశానని చెప్పి ఇంతటి శిక్ష విధించావు అంటూ దశరథుడు దైవాన్ని తలుచుకుంటూ ఉండగా గతంలో జరిగిన ఒక సంఘటన ఆయన కళ్ళ ముందు కదలాడుతుంది. ఆ సంఘటన కారణంగానే తనకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందనే విషయం దశరథుడికి అర్థమవుతుంది. ఆ రోజున జరిగిన ఆ సంఘటన పదే పదే అతని మదిలో మెదులుతూ ముళ్ళులా పొడుస్తూ ఉంటుంది. ఆ బాధను మర్చిపోవడానికి ఆయన ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది. ఆయన ఏ దిక్కు తిరిగినా ఆ దృశ్యమే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి దశరథ మహారాజు వేటకు వెళుతాడు. అలా ఆయనకి క్రూర మృగాలను వేటాడుతూ దట్టమైన అడవిలో ముందుకు వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో ఒక పొదల చాటున ఏదో అలికిడి కారణమవుతుంది. ఏదో మృగమే అక్కడ ఉండి ఉంటుంది అని భావించి దశరథ మహారాజు గురి చూసి బాణం వదులుతాడు. ఆ బాణం వెళ్లిన దశ నుంచి అమ్మా అంటూ ఒక అరుపు వినిపిస్తుంది. దాంతో దశరథుడు పరుగున
అక్కడికి వెళుతాడు. తన బాణం దెబ్బకి విలవిలలాడుతున్న ముని కుమారుడిని చూస్తాడు. తాను చేసిన పనికి ఎంతగానో బాధపడతాడు. తన పేరు శ్రవణ కుమారుడు అని చెప్పి ఆ ముని కుమారుడు అందులైన తన తల్లిదండ్రులు అక్కడికి దగ్గరలోనే ఉన్నారని చెబుతాడు. వాళ్ళకి దాహంగా ఉండడంతో మంచినీళ్లు కోసం ఆ కొలను దగ్గరికి వచ్చానని అంటాడు. వెంటనే మంచినీళ్లు తీసుకువెళ్లి వారి ప్రాణాలను నిలబెట్టమని చెప్పి తన ప్రాణాలను వదులుతాడు. దశరథుడు ఒక దొన్నెలో మంచినీళ్లు తీసుకొని ఆ ముని దంపతుల దగ్గరకు వెళుతాడు. తన కుమారుడు ఏమయ్యాడని అడిగిన ఆ దంపతులకు జరిగింది చెబుతాడు. దాంతో తమ మాదిరిగానే పుత్రశోకంతో తనువు చాలించమని శపించి వారు మరణిస్తారు. ఆ శాపం గుర్తుకు రాగానే దశరథుడు మరింత కుమిలిపోతూ మరణిస్తాడు. భరతుడు ఆవేశంతో తన అమ్మమ్మ తాతయ్య ఇంటి నుంచి బయలుదేరి అయోధ్యకి చేరుకుంటాడు. అయోధ్యలోకి రథం ప్రవేశించగానే అక్కడి వాతావరణంలోని మార్పులు కారణంగా ఆయన మనసు కీడు శంకిస్తుంది. మనసు పరిపర విధములుగా బాధపడుతూ ఉంటుంది. ఆయన తన తల్లి మందిరానికి వెళుతాడు. తల్లి తెల్లని వస్త్రాలు ధరించి ఉండడం చూసి కన్నీళ్ల పర్వతం అవుతాడు. ఏం జరిగిందంటూ తన తండ్రిని తలుచుకుంటూ కన్నీళ్లు పర్యావరణం చేస్తారు. తను ఊరు వెళ్ళడానికి ముందు ఆరోగ్యంగానే ఉన్న తండ్రికి ఇంతలోనే ఏమైంది అని అడుగుతాడు. దాంతో జరిగినదంతా అతనికి కైకేయి వివరంగా చెబుతుంది. అయోధ్య సింహాసనాన్ని అతనికి కట్టబెట్టడం కోసమే అలా చేశానని అంటుంది. ఏ తల్లి అయినా కొడుకు విషయంలో అలాగే ఆలోచిస్తుందని తాను అదే చేశానని చెబుతుంది. అతని ఆవేశాన్ని ఆవేదనకు తాను అర్థం చేసుకోగలనని, కానీ జరిగిన ఈ సంఘటన తిరిగి మారడానికి అవకాశం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. అందువలన జరిగిపోయిన వాటిని గురించి చింతించ చేయకుండా అయోధ్య నగరాన్ని ఏలుకోమని చెబుతుంది. తండ్రి మరణం గురించి, తన అన్నగారు అడవులకు వెళ్లడం గురించి ఆమె అంత తేలికగా మాట్లాడడం భరతుడికి తీవ్రమైన ఆగ్రహానికి కలిగిస్తుంది. ఆమె స్వార్థం కారణంగా అయోధ్య నగరం ఒంటరిగా మిగిలిపోయిందని ఆవేదన చెందుతాడు. ఆమె కుమారుడిని చెప్పుకోవడం తనకు చాలా బాధగా ఉందని, తన గురించి రాముడు ఏమనుకొని ఉంటాడో ఆలోచన తనకి సిగ్గుగా అనిపిస్తుంది అని అనుకుంటాడు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా తాను బ్రతికి ఉన్నంత వరకు అపనిందలు మోయవలసి ఉంటుందని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఈర్ష్య ద్వేషాలతో ఆమె రాముడిని అడవులకు పంపించడం, అందువలన తండ్రి మరణించడం జరిగింది అని అంటాడు. రెండు ఘోరమైన పాపాలు చేసిన కారణంగా ఆమె కోరికను తాను మన్నించలేనని చెబుతాడు. ఆమె కారణంగా తనకి లభించే కిరీటాన్ని తాను ఎప్పటికీ ధరించనని, సింహాసనాన్ని అధిష్ఠించడం ఎలాంటి పరిస్థితిలోనూ జరగదని అంటాడు. రాముడిని తీసుకొచ్చి ఆయనకి సింహాసనాన్ని అప్పగించేంత వరకు తనకి మనశ్శాంతి లేదని చెప్పేసి అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోతాడు. అతనిని ధోరణికి నివ్వెరపోయి కైకేయి అలాగే చూస్తూ ఉండిపోతుంది. స్వస్తి. ఇక్కడితో రామాయణం 3 పార్ట్స్ అయితే ముగిసింది. రేపు ఇంకొక వీడియోలో మిగిలిన భాగాల గురించి తెలుసుకుందాం. మరి నా ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.